గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. మన ఏపీ గవర్నమెంట్ అండి డిస్ట్రిక్ట్ వైజ్గా తీస్తున్నటువంటి జాబ్ నోటిఫికేషన్లో భాగంగా అయితే ఈరోజు మరొక జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసిందండి. దీనికి ఎటువంటి ఎగ్జామ్ ఫీ, ఎటువంటి అప్లికేషన్ ఫీ, ఎటువంటి ప్రాసెస్ ఫీ లేదండి. నిజానికి దీనికి ఎగ్జామ్ కూడా లేదండి. ఇంతకుముందు మనం చదివినటువంటి స్టడీ ఏదైతే ఉందో దాని యొక్క మార్క్స్ ఆధారంగా అయితే ఈ పోస్టులు ఇవ్వనున్నారండి. కాబట్టి అర్హత, అవకాశం ఉన్న మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ ప్రతి ఒక్కరు అప్లై చేయండి. సొంత జిల్లాలలో ఉండి కుదిరితే సొంత గ్రామాల్లో ఉండి ఉద్యోగం చేసుకునే వారందరికీ ఇది ఒక మంచి అవకాశమనే చెప్పాలండి. కాబట్టి ఎవరికి అవకాశం ఉన్నా సరే ఎవరు మిస్ చేసుకోమాకండి. ఈ నోటిఫికేషన్ మనకి 16/12/2024 అయితే రిలీజ్ చేశారండి. కానీ ఈ పోస్ట్కి అప్లై చేసుకుంటే స్టార్టింగ్ డేట్ వచ్చేపాటికి 17/12/2024 నుంచి 31/12/2024 లోపు అయితే అప్లై చేసుకోవాలండి. బట్ వర్కింగ్ డేస్లో మాత్రమే అప్లై చేసుకోవాలండి. మెరిట్ లిస్ట్ అనేది మనకి 9/1/2025 అయితే పోస్ట్ చేస్తారండి. ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది 20/1/2025 అనేది పోస్ట్ చేస్తారు. అలాగే అపాయింట్మెంట్ ఆర్డర్ వచ్చేపాటికండి 22/1/2025 అండి. సరిగ్గా అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు కనుక మనం అప్లై చేస్తే కరెక్ట్గా 1 మంత్లో అయితే మనం జాబ్లో ఉంటామండి. ఈ నోటిఫికేషన్లో మనకి మొత్తం 6 రకాల పోస్టులు అయితే రిలీజ్ చేశారండి. ఇవన్నీ కాంట్రాక్ట్ బేస్ మీద అయితే భర్తీ చేయనున్నారండి. మొట్టమొదటిగా ల్యాబ్ టెక్నీషియన్ వచ్చేపాటికండి దీని ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేపాటికి డిప్లొమా లేదా బ్యాచిలర్ డిగ్రీ ఇన్ మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ చేసి ఉండాలండి. మరి ఇంకో పోస్ట్ వచ్చేపాటికండి స్పెషల్ ఎడ్యుకేటర్ అండి. దీని ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేపాటికి బీఈడి స్పెషల్ ఎడ్యుకేషన్ చేసున్నా లేదా ఎంఎస్సి ఇన్ డిజేబిలిటీ స్టడీ చేస్తున్నా కానీ ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. మరి ఇంకో పోస్ట్ వచ్చేపాటికండి డెంటల్ టెక్నీషియన్ అండి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేపాటికి డెంటల్ హైజీనిసిస్ట్ సర్టిఫికేట్ ఉంటే సరిపోతుందండి. మరి ఇంకో పోస్ట్ వచ్చేపాటికి ఆడియోలాజిస్ట్ కమ్ స్పీచ్ థెరపిస్ట్ అండి. దీని ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేపాటికి బ్యాచిలర్ డిగ్రీ ఇన్ స్పీచ్ అండ్ లాంగ్వేజ్ ప్యాథాలజీ చేసి ఉండాలండి. మరో పోస్ట్ వచ్చేపాటికి క్లినికల్ సైకాలజిస్ట్ అండి. దీని ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేపాటికి మాస్టర్ డిగ్రీ ఇన్ చైల్డ్ సైకాలజీ అండి. మరొక పోస్ట్ వచ్చేపాటికి మెడికల్ ఆఫీసర్ డెంటల్ అండి. దీని ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేపాటికి బీడీఎస్ చేసి ఉండాలని ఏదైనా యూనివర్సిటీలో. ఈ నోటిఫికేషన్ అనేది మనకి ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ నుంచి అయితే రిలీజ్ అయిందండి. ఇంకా సెలక్షన్ ప్రాసెస్ వచ్చేపాటికండి మొత్తం 100 మార్కులకి అయితే కండక్ట్ చేయనున్నారండి. ఇందులో 75 మార్క్స్ అనేవి మన అకాడమిక్ క్వాలిఫికేషన్ మీద అయితే డిపెండ్ అయి ఉంటుందండి. అలాగే మనకి ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉంటే ఒక 15% మార్క్స్ అనేవి యాడ్ చేస్తారు. అలాగే మన ఎడ్యుకేషన్ ఒక సీనియారిటీ బట్టి ఇంకో 10 మార్క్స్ అయితే యాడ్ చేస్తారండి. గుర్తుపెట్టుకోండి. ఈ పోస్టులకి మీకు ఏదైనా రికమెండేషన్ లాంటిది ఉంటే యూజ్ చేయండి. ఖచ్చితంగా హెల్ప్ అయ్యే అవకాశం ఉందండి. అంటే ఒక స్టెప్ ముందుకు తీసుకెళ్ళడానికి అది హెల్ప్ అవుతుందండి. ఈ పోస్టులు అనేవి ఎన్హెచ్ఎం స్కీమ్ కింద ఆర్బిహెచ్ ప్రోగ్రామ్ కింద డిఎంహెచ్ఓ వాళ్ళు అయితే తీసుకొని ఉన్నారండి. ఈ పోస్టులు మనకి ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ విజయనగరం నుంచి అయితే రిలీజ్ చేశారండి. ఈ పోస్టులకు ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో స్క్రీన్ మీద కనబడుతున్న విధంగా అప్లికేషన్ ఫామ్ ఇలా ఉంటుందండి. సో మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేయాలనుకుంటున్నారో ఆ పోస్ట్ నేము, అలాగే మీ నేము, ఆధార్ నెంబరు, ఫాదర్ నెంబరు, మీ మొబైల్ నెంబరు, అలాగే మీ స్టడీ సర్టిఫికేట్స్ ఏవైతే ఉన్నాయో ఆ స్టడీకి సంబంధించినవన్నీ రాసి సబ్మిట్ చేయాల్సి ఉంటుందండి. అలాగే అదే అప్లికేషన్తో పాటు ఈ డిక్లరేషన్ ఫామ్ కూడా మనం సబ్మిట్ చేయాలండి. అప్లికేషన్తో ఫామ్తో పాటు ఏమేమి ఇక్కడ ఇవ్వాలి ఇక్కడ మనకు చెప్తున్నారు చూడండి. పాస్పోర్ట్ సైజ్ ఫొటోసు, అలాగే మన 10th క్లాస్, ఇంటర్, డిగ్రీ మనకున్న ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అన్నీ అండి గెజిటెడ్తో అటాచ్ చేయించుకోవాలండి. దీనికి క్యాస్ట్, ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా మనం యాడ్ చేయాల్సి ఉంటుందండి. 31/12/2024 సాయంత్రం 5 గంటల లోపు అండి డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ విజయనగరంకి అయితే ఈ అప్లికేషన్ మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుందండి. ఎయిదర్ పోస్ట్ అయినా లేదా డైరెక్ట్గా మనం వచ్చి మీట్ అయినా ఇచ్చేయచ్చండి. ఈ పోస్ట్కి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్ కానీ నోటిఫికేషన్ లింక్ కానీ ప్రతిదీ నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానండి. అందులోకి వెళ్ళి మీరు 1-2 సార్లు చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే ఈ పోస్టులకి అప్లై చేయండి. ఎందుకంటే ఇవి మాన్యువల్గా మనం అప్లై చేసే పోస్టులు కదండి. సో దీనివల్ల ఏంటంటే మనం ఏదైనా ఎడిట్ చేయడానికి ఉండదండి. కాబట్టి 1-2 సార్లు చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే అప్లై చేయండి. ఇలాంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. రెగ్యులర్గా వాచ్ చేస్తూ ఉండండి. ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి, ఖచ్చితంగా రెస్పాండ్ అవుతాను. మీరు ఏ డిస్టిక్ నుంచి అయితే చూస్తున్నారో ఆ డిస్టిక్ నేమ్ కానీ ఆ ఏరియా నేమ్ కానీ పెడితే అక్కడ ఏదైనా జాబ్ నోటిఫికేషన్ ఉంటే జాబ్ మేళా కానీ ఇలాంటి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ బేస్ ఏదైనా ఉంటే నేను ఖచ్చితంగా మీకు అప్డేట్ ఇస్తానండి. వెళ్తూ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగేనండి ఇవి కాంట్రాక్ట్ బేస్డ్ జాబ్స్ అండి. 1 year పాటు అయితే కాంట్రాక్ట్ ఉంటుంది. బట్ ఇవి తీసేసే పోస్టులు కాదండి, కంటిన్యూగా ఉండే పోస్టులు అండి. కాబట్టి అవకాశం ఉన్న అందరూ ఈ పోస్టులకి అయితే అప్లై చేయండి. థ్యాంక్ యూ.